ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎంతో సంతోషకరమైన వార్త. చీకటి ముగిసింది, మరి చీకటి లాంటి ఎదురు చూచే పరిస్థితులు ముగిసింది అని. చీకటి లాంటి పాపపు దాస్యం ముగిసింది. ఇంకా పాపం కింద మనం ఎవరం లేము. దేవుడు చెప్పినట్లుగా ఇవంతా జరిగింది. కేవలం మతంలో మాత్రం కాదు, కేవలము ఆచారంలో కాదు, నిజంగా దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చాడు అన్నట్లుగా. అక్కడున్న పరిస్థితులను బట్టి యేసు మరి జెబూలూను నఫ్తాలి ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ రెండు ప్రదేశాలు కూడా మరి యెరూషలేముకి చాలా దూరంగా ఉన్నాయి. మరి అన్య జనులకు చాలా దగ్గరగా ఉంది. దేవాలయంకి చాలా దూరంగా ఉంది. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని దగ్గరికి రావాలంటే వీరు బహుదూరం ప్రయాణం చేయాల్సి ఉంది. చాలా త్వరగా, ఎంతో ఈజీగా వారు పాపములో పడిపోయే పరిస్థితి. వారికి వెలుగు ఉదయించేటువంటి పరిస్థితి లేదు. వెలుగు వచ్చినా అది కొంచెం మాత్రమే వెలుగే కాబట్టి వీరున్న ప్రదేశంలోకి ఆ వెలుగు రావట్లేదు. యేసు ప్రభు సూర్యుడు ఎలాగైతే ఉదయించి ప్రతి మూలల ప్రతి ప్రదేశంను టచ్ చేసి జీవింపచేస్తుందో, అలాగా వెనుకబడిపోయి దూరంగా ఉండి నిర్లక్ష్యం చేయబడిన, తృణీకరించబడిన వీరికి కూడా వెలుగు ఉదయించబడింది. మరి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, అది ఎటువంటి ఆన్సర్ రానటువంటి పరిస్థితి అయినా కూడా, ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి చీకటిలో కూర్చుంటున్న వారికి వెలుగు ఎలా వచ్చిందో, దేవుని యొక్క వెలుగు ఈరోజు మన దగ్గరకు వచ్చింది. దేవుని స్తుతిద్దాం, కనపరుద్దాం. మరి మరణ ఛాయల్లో కూర్చుండిన ప్రదేశంలో ఇంకా ఎటువంటి హోప్ లేదన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా వెలుగు ఉదయించింది. నీకు నాకు కూడా ఉదయించింది వెలుగు. ఇలాగా మరి మనతోటి ఉన్న వారికి, మనకి ఎవరికైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ వెలుగు గురించి చెప్పడానికి ప్రయత్నం చేసి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన యేసయ్య, స్తుతికి పాత్రుడ, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా, చీకటిలో కూర్చుని ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించినట్లుగా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మా గురించి నువ్వు దయ కలిగి ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా, నీ యొక్క వెలుగు ఎప్పటికెప్పటికి మమ్మల్ని జీవింపచేసి, మమ్మల్ని ఉజ్జింపచేసేదిగా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.